నేడు మరి బీసీ కులాల ఐక్య వేదిక బంధు నేపథ్యం లోపల పిలుపునిచ్చినందుకు మా రాష్ట్ర పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అన్న సోషల్ రెడ్డి గారి మన నాయకత్వం లోపల నేడు ఈ బంధుకు చేస్తున్నాం. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఎత్తుగడలో భాగంగా బీసీలను వంచి మోసం చేస్తూ భాగంగా నిలబడని జీవోలు ఇస్తూ ఈ అన్నిటి కూడా మోసపూరితంగా బీసీలను మోసపూరితం చేస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ కుట్రలను ఎండగట్టుకుంటూ మరి ఈరోజు బీసీలు చేస్తున్నటువంటి ఈ బంద్కు సంపూర్ణంగా మా బీఆర్ఎస్ పార్టీని మద్దతు ప్రకటిస్తుంది. మరి ఇక్కడి పోరాటాన్ని బీసీ ఐక్య వేదిక కొనసాగుతున్న పోరాటానికి మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తి సంపూర్ణంగా మద్దతు ఉంటుందని తెలియపరుస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పెద్దన్న. మరి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించిన మేరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పించేదాకా పోరాటం ఆపద్దని కృతనిశ్చయంతోనే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నర్సంపేట మండలం మొత్తము నాయకులందరూ బీసీ సంఘాల నాయకులు, ఓసీ సంఘాల నాయకులు అందరం కలిసి సమిష్టిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి 42% రిజర్వేషన్ కల్పించే దిశగా మేము ఉద్యమం ప్రారంభించినాం. నర్సంపేట అంటేనే మరి తెలంగాణలో పురిటిగడ్డ. ఇది ఖచ్చితంగా ఈ పోరాటం ఇంతటితో ఆగది. తప్పకుండా 42% జీవో ఇంప్లిమెంటేషన్ అయ్యేదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని ఎండగట్టుకుంటూ 42% రిజర్వేషన్ కల్పించడానికి ఈ ఉద్యమం ఈ రోజు నుంచే మేము ప్రారంభించినాం. మరి తెలంగాణ సాధించిన కార్యకర్తలుగా అందరం కూడా ఉద్యమకారులుగా మా పార్టీ 42% రిజర్వేషన్ కూడా అంటే దేశ జనాభాలో 56% మేముంటే ఈరోజు మాకు మా ఉపాధి, ఉద్యోగాలు, మా పిల్లల భవిష్యత్తు మరి అన్నీ బాగుపడాలంటే 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో మెడలు వంచి మరి రాష్ట్ర ప్రభుత్వము మరి అఖిలపక్ష కమిటీని తీసుకుపోయి సాధించేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ బంద్కు అందరూ కూడా సహకరించినందుకు మరి వ్యాపార వర్గాలు, మరి వాణిజ్య వర్గాలు, మరి అన్ని రకాలుగా అంటే దాదాపుగా ఆటోలు ప్రతిదీ మరి పెట్రోల్ బంకులతో సహా కూడా తెలంగాణలో ఉన్నదే బీసీలందరూ కూడా దీనికి ముక్తకంఠంతో 42% రిజర్వేషన్ కల్పించాలని సహకరించిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా నాయకుల వైపు నుంచి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.